ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా పడింది. భద్రతా ప్రమాణాలు పాటించలేదంటూ ఆ సంస్థకు చెందిన పైలట్ ఫిర్యాదు చేయడంతో ₹1 కోటి పైగా జరిమానా విధించింది డీజీసీఏ. బెంగళూరు శాన్ ఫ్రాన్సిస్కో నాన్ స్టాప్ విమానంలో తగినంత అత్యవసర ఆక్సిజన్ లేకపోవడంతో విమానం నడిపేందుకు నిరాకరించాడు పైలట్. ఆ తర్వాత ఈ విషయంపై డీజీసీఏకి ఫిర్యాదు చేశారు. ఎయిర్ ఇండియా ఉద్యోగి నుంచి అందిన స్వచ్ఛంద భద్రతా నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపి చర్య తీసుకున్నట్టు డీజీసీఏ తెలిపింది. సుదూర క్లిష్టమైన మార్గాల్లో ప్రయాణించే విమానాల విషయంలోనూ ఎయిర్ ఇండియా కంపెనీ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు పైలట్ ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపినట్టు డీజీసీఏ ప్రకటించింది. ఎయిర్ ఇండియా నిబంధనలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, అందుకే ఆ సంస్థకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని తెలిపింది. దీనికి ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన స్పందనను కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు వివరించింది. లీజుకు తీసుకున్న విమానం కార్యకలాపాలు, పనితీరు పరిమితులకు అనుగుణంగా లేనందున ఎయిర్ ఇండియాపై ₹1,10,00,000 జరిమానా విధించినట్టు వెల్లడించింది డీజీసీఏ. డీజీసీఏ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఎయిర్ ఇండియా. భద్రత విషయంలో తాము రాజీ పడడం లేదని తేల్చి చెప్పింది. డీజీసీఏ ఇచ్చిన నోటీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని అప్పీల్కు వెళ్లే ఆలోచనపై ఉన్నామని ఎయిర్ ఇండియా తెలిపింది.